గ్రామాల్లో ఇంటర్నెట్ విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 300 రూపాయలకే నెట్ కనెక్షన్ ను అందుబాటులోనికి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు వివిధ దశల్లో ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఇది ఒక వైఫై కనెక్షన్ లాంటిది. ఈ కనెక్షన్ ను గనక తీసుకుంటే టెలిఫోన్ కనెక్షన్ తో పాటు పలు ఓటీటీలను గ్రామీణ ప్రజలు చూడడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఇది మొదట్లో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీల్లో అమలు చేయబోతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దీన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలోని మిగతా గ్రామాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగించే లక్ష్యంతో భారత్ నెట్ పేరుతో కేంద్రం ఓ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి 2500 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఈ పథకం గ్రామాల్లోని ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలను ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఫైబర్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది. దీని ద్వారా ప్రతి ఇంటికి 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ను అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం. అయితే దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ కనెక్షన్ గనక తీసుకుంటే ఇక ప్రతి ఇంట్లో టీవీనే కంప్యూటర్ గా వాడుకోవచ్చని 20 Mbps స్పీడ్ తో కనెక్షన్ ఇవ్వనున్నారట. ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. గ్రామాల్లోని ప్రతి కార్యాలయానికి, స్కూళ్లకు కూడా ఈ కనెక్షన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ కనెక్షన్ ను తీసుకున్న వారు వారి గ్రామాల నుంచి నేరుగా సీఎం తో మాట్లాడే వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలోని జంక్షన్ల దగ్గర, ఇతర ముఖ్యమైన చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ఫైబర్ నెట్ తో అనుసంధానించనున్నారట. అంతేకాకుండా వీటిని ప్రతి పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానిస్తారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశలో 30,000 ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారట. అయితే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తొలి దశలో ముద్దూరు, సంగుపేట, అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఈ ఫైబర్ ట్రయల్ ను 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.